శ్రీమాత్రే నమః. అక్టోబర్ నెలలో అదృష్టమంతా ఈ 4 రాశుల వారిదే. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదు. వీరికి ఈ నెలంతా రాజభోగమే. ఆ రాశుల వారిని గురించి, వారికి అందబోతున్న అదృష్ట ఫలితాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక విషయంలోకి వెళ్తే, అరుదైన యోగంతో ఈ 4 రాశుల వారికి అంతులేని సంపదతో పాటు అన్ని అదృష్ట ఫలితాలతో రాజయోగాన్ని అందుకోబోతున్న పరిస్థితులు ఉండబోతున్నాయి. వాటిని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు అప్పటికే కన్యా రాశిలో కూర్చున్న చోట దీనివల్ల కన్యా రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ శుభయోగం అక్టోబర్ 16 వరకు ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో బుధాదిత్య యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగంలో సాధకుడికి సంపద, గౌరవం లభిస్తాయి. బుధాదిత్య యోగం వల్ల 4 రాశుల వారికి విశేష ఆదరణ లభిస్తుంది. వారి పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఇది పెట్టుబడికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నది చేయడంలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం కూడా మీకు ఆనందంతో నిండి ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశమవుతారు. ప్రేమ వ్యవహారాల విషయంలో మంచి సమయం ఉంటుంది. మీరు కార్యాలయంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల మద్దతును కూడా పొందగలుగుతారు. అందులో రెండవది మిథున రాశి. పని పట్ల నమ్మకం బాగా ఉంటుంది. ఆఫీస్లో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలోని అందరితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తిలో వాటా లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అందులో మూడవది కర్కాటక రాశి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు అందుతాయి. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సుదీర్ఘంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. సుదూర ప్రయాణం సాధ్యమవుతుంది. దీనివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అందులో నాలుగవది సింహరాశి. ప్రగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి కూరుకుపోయినట్లయితే ఈ యోగంలో అది పొందే అన్ని అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి. చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. వ్యాపార వర్గానికి మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సౌకర్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.